హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాం. ఇది మీకు కూడా చాలా ఇష్టం కదా, నాకు కూడా ఎంతో ఇష్టం. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. చికెన్ 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1/2 కప్ పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర. ముందుగా పెరుగు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పుదీనా, కొత్తిమీర వేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోండి. పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకోండి. రెడ్ కలర్ ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తురుముకోండి. వీటిని ఎర్రగా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని 2 లీటర్ వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు, బిర్యానీ పువ్వు, 5 పచ్చిమిర్చి చీలికలు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, నానబెట్టి పెట్టుకున్న 1/2 kg బిర్యానీ రైస్ వేసుకొని బాగా ఉడికించుకోండి. రైస్ 70% ఉడకాలి, ముట్టుకుంటే పలుకుండాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని 1/2 కప్ ఆయిల్ పోసుకొని చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్గా వేసుకున్న రైస్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకొక లేయర్ రైస్ కూడా వేసుకొని మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. పైన రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఉడికిన తర్వాత 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అంతేనండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.